50 కేజీల బంగారాన్ని వదిలేసి మూతి ముడుచుకుని కూర్చునే ఆడదాన్ని నిన్నే చూశాను. అది కేవలం మాట కోసం. అఖిలక్క ఏం చెప్పినా దానికి ఒక విలువ ఉంటుందే. ఎంత ఉంటే మాత్రం ఒక్క మాట విలువ 50 కేజీల బంగారమా? అయినా నేనిచ్చిన అవకాశాన్ని ఇలా నాశనం చేస్తామనుకోలేదులే. అవకాశం నువ్వివ్వడమేంటే? మరి కాక ఆ రోజు గోల్డ్ షాప్ కి తీసుకెళ్ళింది నేను, కొనింది నేను, పేరు రాసుకుంది, లక్కీ డ్రాలో బంగారం గెలుచుకుంది నువ్వు. అబ్బా, ఆ అదృష్టం నాకొచ్చుంటేనా? ఇంకెంత కావాలే? ఆశపోద్దానా? దోచుకున్న ఆస్తి చాలేదా? ఎంత ఆస్తున్నా ఫ్రీగా వచ్చే బంగారం బట్టలంటే మన ఆడవాళ్ళకి మోచెక్కువ కదాంటీ. అయినా నీకు తెలీదా ఏంటి? అక్క అక్క అని ఆంటీ వెంట తిరిగితే చివరికి నీ చేతిలో ఈ పేపరే మిగులుతుంది. మా అక్క గురించి ఇంకొక మాట అన్నావంటే ఏ పూలకుండినో తీసుకుని నీ తల పగలగొడతానే. నా తల పగలగొట్టే ముందు నువ్వొక రాజనీతి తెలుసుకోవాలంటీ. నీకు కుట్రలు కుతంత్రాలు కాకుండా నీతులు రాజనీతులు కూడా తెలుసా? తెలుసాంటీ. నేను చెప్పినట్టు నువ్వు ఊహించుకో. ఏ వదులు. అబ్బా, వదులుతానంటీ. నేను చెప్పినట్టుగా ఊహించుకో. ఏయ్, తల మీద పాపిడి బిల్ల, చెవులికి బుట్టలు, మేడల్లో కాసుల పేరు, చేతులకి వంకీలు, నడుముకి వేలు మందాన వడ్డానం. నువ్విలా లక్ష్మీదేవిలా నడుచుకుంటూ వస్తుంటే ఎంత చూడముచ్చటగా ఉందో కదా. ఊహే ఇంత అద్భుతంగా ఉంటే నిజం ఇంకెంత బాగుంటుందో. కానీ అఖిలాంటి ఆలోచన అర్థం చేసుకోక ఇలా ఉండిపోయాం. ఏంటే నీకు అర్థమైన మా అక్క ఆలోచన? చీకిపోయిన చీరలు కట్టుకుంటున్న కోడళ్ల ముందు నువ్వు లక్ష్మీదేవిలా తిరగకూడదని ఇలా చేసింది చీప్రాంటీ. మా అఖిలక్కది నీలాంటి బుద్ధి కాదే. మా అక్క విలువలే ఆస్తిగా బతికే రకం. ముందు నువ్విక్కడి నుంచి పోవే రాక్షసి, పోవే. పో. అయినా అక్క దీనికెందుకు భయపడుతుంది? ఇది షాప్ వాడిచ్చిన ఆఫర్ కదా. ఒక్క 1000 రూపాయలతో పోయేదే ఉంది. ఆ బంగారమే ఉంటే మా అక్క కూడా హుందాగా ఉంటుంది. పార్వతి పడే కష్టాలు పోతాయి. అబ్బో, అప్పుడు చెప్తా ఈ నీలాంబరి సంగతి. నా వల్ల కుటుంబం ఆనందంగా ఉంటే అంతకంటే కావాల్సిందేముంటుంది? నీ చీప్ బుద్ధి నాకు తెలిసే చీపురు. వస్తావు, ఉదయానికల్లా నా దారిలోకి వస్తావు. వెళ్ళి గంటైంది. అసలే సలి ఎక్కువగా ఉంది. అయినా ఆయన వెళ్తానంటే పంపించాను చూడు. నన్ను అనుకోవాలా. ఆ బరువు మూసి చేతులు ఎంత నొప్పెడుతున్నాయో ఏటో. పెద్దబాబు గారు, మళ్ళీ వీటిని తీసుకురాకపోతే ఏమైంది? నేను వెళ్ళి పొద్దున్న తెచ్చుకునేదాన్ని కదా. చేతులు చూపించండి. ఏం కాలేదు, ఏం కాలేదు పార్వతి. పార్వతి, ఏం కాలేదు. ఏం కాలేదంటారేంటి? చూడండి ఎంత కందిపోయాయో. అరే, నేను చెప్తున్నాను కదా, ఏం కాలేదు. ఖాళీవే కదా అని తెచ్చాను. అయినా నువ్వింకా బయటేం చేస్తున్నావు? ఈ చలికి జలుబు చేస్తే ఆ కడుపుతో ఉన్నవాళ్ళు చలికి బయట తిరగడం మంచిది కాదు. మీరు ఈ టైంలో బయటికి వెళ్తే నేను లోపల ఎట్ట ప్రశాంతంగా పడుకుంటాను. అయ్యో, అన్నట్టు మర్చిపోయాను. కర్రీ పాయింట్ వాళ్ళు 4000 ఇచ్చారు. అవి ఇవి అన్ని కలిపి ఎంతున్నాయో లెక్కెట్టండి. మొత్తం కలిపి 6000 ఉన్నాయి పార్వతి. 6000? డబ్బులు సరిపోవడం లేదే. ఇప్పుడెట్టా? దేనికి సరిపోవడం లేదు?
ఏంటిది? అమ్మగారు అయ్యగారికి 4000, చిన్నమ్మగారికి 1000, మహి ఐశ్వర్య అమ్మగారికి 2000, సంతకి 600, మొత్తం 7600. అవును పెద్దబాబు గారు. ఏంటిది పార్వతి? సంక్రాంతి పండుగ వస్తుంది కదా పెద్దబాబు గారు. పెద్ద పండుగ పూట కొత్త బట్టలు కట్టుకోకుండా సంబరం ఎట్టా జరుపుకుంటాం పెద్దబాబు గారు. అమ్మగారు కట్టుకునే సీరలు కొనే స్తోమత లేకపోయినా ఉన్న దాంట్లో మంచివి తీసుకుందామని. ఇప్పుడు ఇవన్నీ తీసుకోకపోతే మన వాళ్ళు ఏమైనా అడుగుతారా? మనం బాధలో ఉన్నాం కదా అని పండగని దూరం పెట్టాలా? అయినా ఇంటి పెద్ద కొడుకుగా మీరు, కోడలిగా నేను, అందర్నీ ఆనందంగా మనమే చూసుకోవాలి కదా పెద్దబాబు గారు. భార్య భర్తలో సగమని ఎందుకంటారో నిన్ను చూస్తే అర్థమవుతుంది. సరే, ఎంత తగ్గింది? 1600. ఇస్తాను. ఆ డబ్బు నేనిస్తాను, ఓకేనా? నువ్వు బాధపడకు శ్రీమతి. ఉం? అబ్బ, మీరెట్టా? చెప్పాను కదా ట్యూషన్ చెప్తున్నానని. అమ్మయ్యా, గుండెల మీద భారం మొత్తం దిగిపోయినట్టుంది. అవును, అందరూ గుర్తున్నారు, నేను లేనా? అంతేలే. రేయ్ బుజ్జికన్నా, చూసావా? మీ అమ్మ నన్ను మర్చిపోయింది. మీరెన్ని చెప్పినా వాడికి తెలుసు వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి కొత్త బట్టలు అవసరం లేదని. అదేంటి? నాకు ఆ మధ్య మీరు తెచ్చిన చీర ఉంది కదా, అది గంజి పెట్టి ఆరిస్తే అచ్చం కొత్త దానిలా ఉంటాది. మరి నాకు? పండగ సంబరం అంతా మీ దగ్గరే ఉంటాది. మీరు ఏం వేసుకున్నా ఆ బట్టలకి అందం వచ్చేస్తుంది. బాగుంది, చాలా బాగుంది. మనం కొనుక్కోవాలంటే మరో 2000 కావాలా? అవి ఉంటే అవసరానికి వచ్చేస్తాయి. అయినా బట్టలకు పెట్టిన డబ్బులు తిరిగొస్తాయా దండ ఖర్చు కాకపోతే? అందరికీ బట్టలు తీసుకోవాలనుకున్నప్పుడు పండగ సంబరం నీదాకా వస్తే అది దండగా. పిచ్చి పార్వతి. ఏంటట్ట సుత్తున్నారు? ఏం లేదు, నువ్వు నిజంగా ముద్దమందారానివి. సరే, పండక్కి బట్టలేవు, దానికి బదులుగా ఏమైనా స్పెషల్ ఉండాలిగా? ఎందుకు లేదు, ఉంది. ఏంటది? ఆ రోజు దాకా ఆగండి, మీకే తెలుస్తుంది. నేను అప్పటిదాకా ఆగలేను, కానీ ఇప్పుడే చెప్పు. ఇప్పుడే చెప్పేస్తే ఆ రోజు స్పెషల్ గా అనిపించదు. చెప్పకపోతే వదలను. చెప్తే అర్థం కాదది. మరి ఇట్ట శ్రీవారి సేద తీరేలా ఏకాంత సేవ చేస్తాను. పార్వతి, ఎక్కడికి? నీకు సేవ చేసే భాగ్యం నాకు లేదా? మీరేం చేస్తారు? శ్రీమతి నా రోజు కాలు కింద పెట్టకుండా ఏ పనున్నా. అయ్యో పెద్దబాబు గారు, దించండి. ఎవరైనా చూస్తే బాగోదు, దించండి. హలో, అందరూ ఎప్పుడో నిద్రలోకి చేరుకున్నారు. అయ్యో, ఒక్కసారి ముద్దుగా ఎత్తుకున్నాక అలా ఎలా దించేస్తాను? పడగ గది వరకు ఇలాగే తీసుకెళ్తాను. పెద్దబాబు గారు దించండి. మ్మ్. అయ్యో, మ్మ్. అరే పెద్దబాబు గారు దించండి. మ్మ్. అయ్యయ్యో పార్వతి, అన్ని పనులు నెత్తినేసుకుంటావు. నేనున్నాను కదా, అడిగితే హెల్ప్ చేస్తా కదా. ఏం పర్లేదు చిన్నం గారు, మీరు వెళ్ళి తొందరగా రెడీ రండి. అంత తొందరే ఉంది పార్వతి.
డ్యూటీకి వెళ్ళాలి కదా చిన్నమ్మగారు. తాగొచ్చిన మొగుడికి పెళ్ళాం మీద ప్రేమొచ్చినట్టు అది అస్తమానం ఏదో ఒక పని చెప్తోంది. నన్ను చూడండి దానికి నిద్ర పట్టట్లేదు. అది వెళ్తేనే కదా మనకక్కడ పని. అబ్బో చీపురాంటి, ఇంకా నీలో మార్పు కనిపించడం లేదు. అఖిల్ లాంటి మాట మీద గట్టిగా నిలబడినట్టున్నా. ఆఫీస్లో మన పని తొందరగా పూర్తయితే సాయంత్రం అందరం బయటికి వెళ్ళాలి చిన్నమ్మగారు. బయటికెందుకు? పెద్ద పండుగ వస్తుంది కదా అమ్మగారు. అందరికీ కొత్త బట్టలు, ఇంట్లో కావలసిన వస్తువులు తీసుకోవాలి కదా. గొప్ప బట్టలు కొనలేకపోయినా ఉన్నంతలో తీసుకుందామని. నీ చేత్తో గంజినీళ్ళిచ్చినా అది మా అందరికీ పరమాణంలాగే ఉంటుంది పార్వతి. చూస్తూ ఉండు, చీప్ అండ్ బెస్ట్ దొరికే దగ్గరికి తీసుకెళ్తాను. సరే అమ్మగారు, త్వరగా కానివ్వండి. ఉమ్. ఎందుకు అమ్మగారు ఆ కారం? ఆ రాక్షసేవన్న వేషాలేస్తే కంట్లో కారం కొడితే దానికి బుద్ధొస్తుంది. మన పని మనం చేసుకోవచ్చు. హ, వస్తే చీపురు, కామెడీ పీసువు కదా అని వదిలేస్తే నా మీదే నీ పీత బుర్రని వాడతావా? చెప్తాను నీ సంగతి. అట్టండి పని చేయకండి, ముందు రెడీ అవ్వండి. ఆల్రెడీ శారీలో ఉన్నాను. నా గ్లామర్కి కొంచెం టచ్అప్ ఇస్తే చాలు. సరేనా? నేను వెళ్తాను. చూడండి, ఎట్టి పరిస్థితుల్లో పండగ ముందు రోజుకి 7 వారాల నగలు నా చేతిలో ఉండాలి. నేను చెప్పినట్టు రింగ్స్, నెక్లెస్ మాత్రం ప్లాటినంతో చేయండి. మర్చిపోవద్దు. నువ్వు వినాలనేనే నేను మాట్లాడుతోంది. అవును, 7 వారాల నగలు ఒకేసారి వేసుకుంటా. నీకు అవసరమా? నేను నడిచేస్తుంటే నన్ను చూసే వాళ్ళకి ఘట్టమనేని కంపెనీల అధిపతి ఈ నీలాంబరి అనుకోవాలి. అందరూ వంగి వంగి దండాలు పెట్టాలి. కొంతమంది నన్ను చూసి కుళ్ళి కుళ్ళి చావాలి. ఈ ఇంట్లో నా మాట వినని వాళ్ళు తోక ఊపుకుంటూ నా వెనకాలే రావాలి. ఇది నన్నే అంటుంది. చొచ్చవే నా చేతిలో. అర్థమవుతుందా? ఏంటే? నేను నిన్ను చూసి ఈ ఇంట్లో వాళ్ళు ఏడవాలా? అయినా ఈ ఘట్టమనేని ఇంట్లో చూడని బంగారమా? ఇప్పుడు నిన్నెవరేమన్నారని? గుమ్మడికాయల దొంగ ఎవరు అంటే నేను కాదు అని భుజాలు తడుపుకున్నట్టు అలా అరుస్తావు. నీ నాలుకలో మడతలెక్కువే. నువ్వేం మాట్లాడినా 2 అర్థాలుంటాయి. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? సరే, నిన్నన్నానే అనుకో చీపురు, ఏం చేయగలవు? ఇప్పటికిప్పుడు వెళ్ళి అందరికి బంగారం కొనితేస్తావా? నేను తలుచుకుంటే క్షణాల్లో నీకంటే 4 నగలు ఎక్కువే తీసుకురాగలనే. మరిగే గ్రామ సింహం ఎప్పటికీ సింహం కాలేదు చీపురాంటీ. దీని నోరు మూయించాలంటే బంగారం షాప్ కి వెళ్లాల్సిందే. 1000 రూపాయలు కట్టి లూటీ ఆఫర్లో నగలు తీసుకురావాల్సిందే. సినమ్మగారు, సినమ్మగారు, మీరిక్కడున్నారా? బయలుదేరదామా? ఉన్నట్టుండి తలనొప్పిగా ఉంది పార్వతి. నేను రాలేను, నువ్వు వెళ్ళు. ఏమేం సినమ్మగారు, కాఫీ ఎట్టుకొస్తానండి. వద్దు పార్వతి, నువ్వు వెళ్ళులే. చిన్నదానికి అందరూ కంగారు పడతారు. అందరం కలిసి బట్టలు కొందామనుకుంటే గిట్ట అయినదేటి? పర్వాలేదులేమ్మా, తగ్గినప్పుడు నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఆ డబ్బులివ్వు. ఇదా అంటే నీ బ్రతుకు? ఎప్పుడు ఒకరి ముందు చేయి చాచడమే. వీళ్ళ ముందు చేయి చాస్తే ఏమీ ఇవ్వరు. అదే నా ముందు చేయి చాస్తే నీ రాతే వేరేలా ఉండేది. ఒకరి ముందు సిన్నమ్మగారు చేయి చాచాల్సిన అవసరం లేదు. అమ్మగారు, డబ్బులు తీసుకోండి. ఆ ఆఫర్కి కావాల్సింది 1000 రూపాయలు కదా.
ఆ, ఈ 1000 రూపాయలు చాలు పార్వతి. ఇవి తీసుకో, ఇవి తీసుకో. పార్వతి, ఇక నువ్వు వెళ్ళు. జాగ్రత్త అమ్మగారు. ఈ చీపురు గంగా భవానీతోనే పందెం వేసి గెలుద్దామనుకున్నావా? చూస్తూ ఉండవే, నీకు దిమ్మ తిరిగి బొమ్మ కనపడేలా చేస్తాను. నువ్వు రెచ్చిపోవాలి చిపురు. నేను అనుకున్నది జరగాలి. అందుకే కదా ఇంత డ్రామా ఆడాను. హలో, వెరీ గుడ్. దాన్ని జాగ్రత్తగా చూసుకోండి. నేను వస్తున్నాను. చంద్రముఖి అక్క, పర్ఫెక్ట్ టైంలో దొరికావే. లవ్ యూ. తలుపు తీయండి. నన్ను ఎందుకు బంధించారు? ఎవరు? తలుపు తీయండి. నన్ను ఎందుకు ఇక్కడ బంధించారు? ఎవరు? తలుపు తీయండి. ఎవరు? తలుపు తీయండి. అంతా నీదే. ఎందుకక్క బీపీ తెచ్చుకుంటావు? కడుపుతో ఉన్నప్పుడు బీపీ రాకూడదు. చాలా డేంజర్. నీకు, నీ కడుపులో బిడ్డకు. హ, ఏం చేయమంటావక్క మరి? వాళ్ళేమో ఇంత జరిగినా కూడా బాధపడకుండా పండగ చేసుకుంటుంటే చూస్తూ ఎలా ఉండగలను చెప్పు? అది నాకు నచ్చలేదే. ఇంటి నుండి కట్టుబట్టలతో పంపించాను. అయినా ఏమీ లేని ఆ ఇంట్లో ఆనందంగా ఉన్నారు అందరూ. ప్రతి దానిలో ఓటమే నన్ను పలకరిస్తుంటే నా అహం దెబ్బతింటుంది. అందుకే వాళ్ళ పెదాలపై చిరునవ్వు లేకుండా చేస్తాను. నువ్వేమో డబ్బులో ఆనందం ఉంటుంది అనుకుంటున్నావు, కానీ వాళ్ళు మనుషుల మధ్య ఉన్న అనుబంధాలలో ఆనందాన్ని చూస్తారు. అందుకే వాళ్ళు ఎక్కడున్నా సంతోషంగా ఉంటారు. అందుకే ఆ మనుషుల మధ్య అనుబంధాల్ని తెంచి ఎవరికి వారే యమునా తీరే అనేలా చేస్తాను. అప్పుడు వాళ్ళ ఆనందం దూరమైపోతుంది కదా. అది జరగని పని. జరుగుతుంది. అప్పటి వరకు నువ్వు నేను చెప్పినట్టు వినాలి. అప్పుడే నీ కడుపులో బిడ్డ ఈ లోకాన్ని చూస్తాడు. నువ్వు పెద్దగా చేయాల్సిందేం లేదక్కా. అవసరమైనప్పుడు నా వైపు 4 గంటే 4 మాటలు మాట్లాడితే చాలు. మనుషుల బలహీనతని అడ్డుపెట్టుకొని ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు? ఆటలో గెలవాలంటే మొదట తెలుసుకోవాల్సింది ఎదుటి వాడి బలహీనతే అక్క. అదే గేమ్ రూల్. సరే, ఇంకేంటి మరి? ఈ ఇంట్లో నీకు కావాల్సినట్టు కంఫర్ట్ గా ఉండు. కాకపోతే నేను గీసిన గీతని దాటకుండా. ఓకే, బాయ్ అక్క.
భగవంతుడా, నన్ను అడ్డు పెట్టుకుని ఈ నీలాంబరి వాళ్ళకి ఎలాంటి ఆపదలు సృష్టిస్తుందో అని నాకు భయంగా ఉంది. నువ్వే కాపాడాలి.